శ్రీ గణేశ దర్శనం. ఈ గణేశుని రూప, అలంకార, ఆయుధ, పరివార, వాహనాది విశేషాలను మనం చక్కగా తెలుసుకుందాం అన్నమాట. వ్యాఖ్యాత శ్రీ దశిక కృష్ణమోహన్ గారు మనకి అందించినటువంటిది. గణపతికి పరివారంగా 20 మంది ఆయన సోదరులు కూడా ఉంటారన్నమాట. వారంతా ఉపగణపతులు. వారంతా కూడా చివర గణపతి నామంతోనే వ్యవహరించబడతారు. గణేశునకు సిద్ధి బుద్ధులతో వివాహం జరిగినప్పుడే వీరి కళ్యాణాలు కూడా జరిగినవట. వీరందరి పార్వతీయే నలుగుపిండి బొమ్మలుగా సృష్టించినట్లు శివుడు పార్వతిని దర్శించుటకు వచ్చినప్పుడు గణపతితో సహా వీరంతా కూడా పరమశివుని ప్రమద గణాలను ఎదిరించినట్లు, ఆ కారణంగా వారి శిరస్సులు కూడా పోగొట్టుకున్నట్లు, తిరిగి పరమేశ్వరుని అనుగ్రహంతో భాద్రపద శుద్ధ చతుర్థి నాడే అందరూ గజాననములతో పునర్జీవితులు అయినట్లుగా వీరంతా ఎప్పుడూ గణపతిని అనుసరించే ఉంటారని, అలా గణపతుల సంఖ్య కూడా 21 అయిందని కూడా ఒక ఐతిహ్యం. వారి నామములు, భార్యల నామాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, తెలుసుకుందామా. నిర్విఘ్న గణపతి, ఆయన భార్య పేరు అతి ప్రజ్ఞాదేవి. ఇక శక్తి గణపతి, ఆ తల్లి పేరు లోకమాత. లక్ష్మీ గణపతి, ఆ భార్య పేరు జయలక్ష్మి. నింబ గణపతి, ఆయన భార్య పేరు బుద్ధిదేవి. శుక్ల గణపతి, భార్య పేరు బుద్ధి లక్ష్మి. విఘ్న గణపతి ప్రజ్ఞాదేవి. కృష్ణ గణపతి సువర్ణాదేవి. ధూమ్ర గణపతి సిద్ధలక్ష్మి, లక్ష్య సిద్ధి కోసం అన్నమాట. ఇక భద్ర గణపతి శాంతిదేవి. లంబోదర గణపతి సిద్ధ విద్య. లక్ష్మీప్రద గణపతి వీరలక్ష్మి. సువర్ణ గణపతి రజితదేవి. రక్తవర్ణ గణపతి పద్మావతి. సర్వాంబర గణపతి సంహారదేవి. బాలచంద్ర గణపతి చంద్రముఖి. ఏకదంత గణపతి సిద్ధిదేవి. చింతామణి గణపతి విజయలక్ష్మి. వక్రతుండ గణపతి నవరత్నలక్ష్మి. వికట గణపతి జ్ఞానదేవి. రుణ విమోచన గణపతి సౌభాగ్యలక్ష్మి. ఇప్పుడు వీరి యొక్క వాహనాలని మనం తెలుసుకుందాం. స్వామి వాహనాదుల గురించి గణేశ పురాణంలో క్రీడాఖండంలో ఈ విధంగా ఉద్ఘాటించింది. ఏ ఏ యుగాలలో గణేశుని అవతారాలేవో, ఏ వాహనాలను ఆయన అధిష్ఠించాడో చక్కగా వివరించింది. కృతయుగంలో మహోత్కట వినాయకుడు సింహారూఢుడు. త్రేతాయుగం మయూరేశ వినాయకుడు బర్హి ఆరూఢ అంటే నెమలి అన్నమాట. బర్హి ఆరూఢ అంటే నెమలి. ద్వాపరయుగం గజానన అనగా వినాయకుడు ఆకు ఆరూఢ అంటే ఏంటి, మూషకం అన్నమాట, మూషకి. కలియుగం ధూమ్రకేతు వినాయకుడు అశ్వారూఢుడు. రూపమండనం కూడా గణేశో మూషకారూఢో బిభ్రాణ సర్వకామద అని వివరించింది. ఏంటది? రూపమండనం అనే దాంట్లో కూడా గణేశో మూషకారూఢో బిభ్రాణ సర్వకామద అని వివరించింది. ఈ మూషకమును ఆయనకు భూదేవి కానుకగా ఇచ్చినట్లు వసుంధర దదే తస్మై వాహనాయ చ మూషకం. వసుంధరా దదే తస్మై వాహనాయ చ మూషకం అని బ్రహ్మ వైవర్త పురాణం తెలిపింది. మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం అని పద్మపురాణోక్తి. పద్మపురాణంలో ఏముంది? మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం. ఆయనను సేవించే సమయంలో సాక్షాత్తు జగజ్జనని అంబిక ఆయనకు స్వర్ణ సింహాసనం సమర్పించిందట. స్వర్ణ సింహాసనం దివ్యం నానారత్న సమన్వితం. సమర్పితం మయా దేవ తత్రత్వం సముపావిశ అన్నది. స్వర్ణ సింహాసనం దివ్యం నానారత్న సమన్వితం సమర్పితం మయా దేవా తత్రత్వం సముపావిశ అన్నది. ఇది ఎక్కడుంది? గణేశ ఉపాఖండంలో ఉంది. రత్న సింహాసనాన్ని దేవేంద్రుడు సమర్పించాడట. రత్నాలంకృత ఛత్రాన్ని వరుణదేవుడు సమకూర్చాడట. ఈ రత్న సింహాసనాన్నేమో దేవేంద్రుడు, ఈ రత్నాలంకృత ఛత్రాన్నేమో వరుణదేవుడు సమర్పించారట. రత్న సింహాసనం చక్రః రత్నఛత్రం చ వరుణః. ఇలా గణపతికి వారి వారి ఇచ్ఛానుసారం, శక్త్యానుసారం ఆయనకు అవసరమైన వస్త్ర ఆభూషణ ఆసన ఆయుధాలన్నిటినీ సమర్పించి ఆయన అనంత శక్తి సంపన్నుడని ప్రకటించారు. సంపద అంతా వారికి గణపతి అనుగ్రహించిందే. ఈ విధముగా గణపతి సర్వభూషణాలంకృతుడై, సర్వాయుధధారియై, సర్వశక్తి సమన్వితుడై, సర్వపరివార పరివేష్టితుడై సదా విరాజిల్లుతూ అనేక అవతారాలెత్తి రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించి శాంతిని నెలకొల్పి భక్త వరదుడై విరాజిల్లుచున్నాడు. సర్వేషాం సర్వదా జై గణేశ, జై జై గణేశ. శ్రీ గణేశానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వేషాం సర్వదా శ్రీ గణేశానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జన సుఖినో భవంతు.